హాయ్ నేను సతీష్. ఈ 12వ వారం నామినేషన్లు చాలా హైలైట్స్ ఉంటాయి. అలాగే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది హౌస్ మేట్స్ ఏమాత్రం ఊహించని రీతిలో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి మాట్లాడడం, పైగా సోనియా వచ్చి ఒక బ్లాస్టింగ్ లాగా ఆ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడంతో వాళ్ళకి అసలు అర్థం కాని పరిస్థితి. మెయిన్ మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నది సోనియా నామినేషన్ ఫస్ట్ ప్రారంభం చేసింది, తర్వాత ఏమో నిఖిల్ చేసింది. ఆ ప్రోమో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు అప్పటికప్పుడు బిట్లుగా వైరల్ అయిపోతున్నాయి. నిఖిల్ పిఆర్కి సంబంధించి విపరీతంగా వీడియోలు అయితే వదులుతూ ఉన్నారు. ఆ వీడియోలు అన్ని కాన్సెప్ట్ ఒకటే. వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే యష్మిదే తప్పు, నిఖిల్దే తప్పు లేదని. సరే, ఇంతకు అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఈ నామినేషన్లో, ఈ డిస్కషన్లో జరిగింది ఏంటి, ఇన్ని 11 వారాల హౌస్లో జరిగింది ఏంటి అనలైజ్ చేసుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే మరి మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. అట్లాగే మీ దృష్టిలో టాప్ ఫేవర్ అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డెప్త్ అనలైజ్ చేసుకుందాం. చాలా ఆసక్తికరమైన అంశాలన్నీ నామినేషన్లో బయట పడబోతున్నాయి కనుక. ఇంకా సోనియా ఏమంటుందంటే, యష్మి నీకు చెప్పింది కదా నిఖిల్, తనకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఒక ఎమోషన్ వచ్చింది, ఆవిడ చెబితే నువ్వు ఎందుకు కట్ చేయలేదు, ఎందుకు కంటిన్యూ చేసావు అంటే, లేదు నేను ఆ ఫీలింగ్ చెబితే రియల్ ఇక్కడే కట్ చేసేసాను, నేను మాట్లాడలేదు కదా ఈ అమ్మాయితో ఇంకా ఉద్దేశం అంటే. ఆ అమ్మాయి షాక్ అయింది. యష్మి ఏంటి నువ్వు కట్ చేసావా, నువ్వు ఎప్పుడు కట్ చేసావు లేక. సో నిఖిల్ ఏమంటాడు, నీ దగ్గర నేను దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు కదా, నేను అది కట్ చేసినట్టే కదా, కంటిన్యూ చేయలేదు కదా అంటే. ఆ అమ్మాయి నువ్వు చెప్పుంటే, నిఖిల్ నువ్వు చెప్పుంటే నేను ఎందుకు నీ జోలికి వస్తా, వచ్చేదాన్ని కాదు కదా అంటే. ఇప్పుడు బ్యాడ్ అయింది ఎవరు, నేనే కదా ఫైనల్గా అంటే. ఆయనేమో నేను అంత మోడర్న్ కాదులేని లెక్క నిఖిల్ కూడా చెబుతున్నాడు. బట్ సోనియా ఫైనల్గా షుగర్ బాటిల్స్ అవి, పంచదారతో చేసే బాటిల్స్ అవి సినిమా షూటింగ్ల కోసం వాడతారు, అది టక్కన పగలగొట్టి చాలా ఫోర్స్గా ఓకే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఆయనకి చెప్పడం నిఖిల్కి, అట్టగా ఆయన కూడా గాడ్ బ్లెస్ యూ, ఇది జరిగింది. ఓకే సరే, ఇక్కడ నేను ఏమంటానంటే క్లియర్గా మీరు గమనిస్తే యష్మికి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు వస్తున్న వీడియోలు కూడా, షేర్ చేస్తున్న వీడియోస్ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే, యష్మికి ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి కనుక ఆమె ప్రపోజ్ చేసింది. ఆ బిట్స్ అని వీడియోలు వస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళు షేర్ చేస్తున్నాయి. బట్ ఆయన నాకు లేదని చెప్పాడు, నాకు బయట వేరే ఉన్నారు, నాకు అదే లైఫ్ అని చెప్పాడు. సో కానీ అంతటితో ఆగాడా, చెప్పాడు కరెక్టే. యష్మియే ఫస్ట్ ప్రపోజ్ చేసింది, లైన్ కోసం ట్రై చేసింది, క్రస్ ఫ్లట్ అని మాదిరిగా ఆవిడే వచ్చింది, చెప్పింది ఓకే. బట్ ఈయన కూడా నాకు వేరే ఉంది అని చెప్పాడు. చెప్పనట్టుగా వినబడినట్టుగా చెప్పుకుంటే తప్ప ఖరాఖండిగా ఖచ్చితంగా లేదు, నేను ఇక్కడ గేమ్ కోసం వచ్చా, నాకు వేరే బయట ఉంది, వద్దు అని ఎప్పుడైనా 100% ఖచ్చితంగా చెప్పాడా. పోనీ ఈ చెప్పనట్టుగా చెప్పాడు, సరే సగం చెప్పినట్టుగా చెప్పాడు, అదేనా పోనీ అంతటితో ఆగాడా. కరాఖండిగా చెప్పి కట్ చేయలేదు సరే కదా, పోనీ ఆగాడా, ఆగకుండా కంటిన్యూ చేశాడు కదా. మరి అవన్నీ వదిలేసి ఇప్పుడు స్టార్టింగ్లో యష్మి ప్రపోజ్ చేసినవి, తన ఫీలింగ్ షేర్ చేసుకునేవి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఆమె మాట్లాడుతున్న ఆ వీడియోలో మాత్రం ఇప్పుడు షేర్ చేస్తున్నారే. ఏదో చిటారు కొమ్మన ఆ చిగురు లెక్క చిగురు పట్టుకుని వేలాడుతున్నారు తప్ప మిగతా కథ అంతా, మిగతా వీడియోలో, మిగతా కాన్వర్జేషన్ ఇతడు చేసినవన్నీ కూడా ఎందుకు షేర్ చేయరు. కానీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, ఫీలింగ్ షేర్ చేసుకున్నారు, బయట పిఆర్ కూడా ఓట్లు షేర్ చేశారు. ఇప్పుడు యష్మిదే తప్పు అని పోర్ట్రే చేస్తూ వీడియోలు షేర్ చేస్తా ఉన్నారు. ఫ్యామిలీ వీక్ వరకు ఒకలాగా ఉండి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ అమ్మగారు వచ్చి వైని కంట్రోల్ చేయి, యష్మిని కంట్రోల్ చేయని వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఇంకా ఓటింగ్ పూర్తిగా, గతంలో 40% వచ్చే ఓటింగ్ ఇప్పుడు రాలే. అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ గేమ్కి ఉపయోగపడుతుంది ముందుకు వెళ్ళడానికంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేసి షేర్ చేస్తారు, ఓట్లైనా ఏవైనా. ఇప్పుడేమో ఆయన నేను కట్ చేశాను, నా వైపు నుంచి ఏ తప్పు లేదని చెప్పగానే ఎస్ కరెక్ట్గా కట్ చేశారు, నిజమే కట్ చేశారు, ఆయన అసలు తప్పే లేదు, ఆయన నోట్లో వేలు పెట్టిన కొరకడు, తప్పంతా ఈవిడిదే అని మాదిరిగా మళ్ళీ ఇప్పుడు రకరకాల వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉన్నారే, ఏంటిది. అలాగే నేనేమంటానంటే ఇక్కడ యష్మి నిఖిల్ ఎంత ఖచ్చితంగా గౌతమ్ విషయంలో ఆయన ఫ్లట్ ఉంది, క్రష్ ఉంది, నాకు ఫీలింగ్ ఉంది, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వీళ్ళు ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారో అంతే స్ట్రాంగ్గా నిఖిల్ ఎందుకు ఈవిడ విషయంలో రియాక్ట్ అవ్వలేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్ల కనుక ఆ రకంగా కంటెంట్ చాలా వచ్చింది కదా. మరి ఇన్నాళ్ళు ఎందుకు వన్ సైడ్ లవ్ లేక ఎందుకు అది పోట్రేగాల మనకి. నిఖిల్ వైపు నుంచి ఏమీ లేదా. మీరు ఖచ్చితంగా ఇన్ని రోజులు సీజన్ చూసిన వాళ్ళు ఫెయిర్గా ఏమనిపించింది చెప్పండి. ఇక్కడ ఖచ్చితంగా ఆమె గౌతమ్ కృష్ణ విషయంలో ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయిందో, నాకు వద్దు నచ్చదు అవన్నీ చెప్పిందో, తర్వాత ఆయన కూడా బరస్ట్ అయిపోయాక చాలక్క అని రాధికక్క అనే యాంగిల్లో పోర్ట్రే చేసేసరికి ఖచ్చితంగా ఎట్లా అయిందో అలాగే ఇప్పుడు అంతగా పోనీ ఎంతో కొంత నాకు బయట ఉందని చెప్తే అర్థం కాదా ఎందుకు ఇలాగా. అలాగే ఒక్కరోజైనా స్పాట్లో ఆయన రియాక్ట్ అయ్యి ఉంటే, ఖచ్చితంగా చెప్పుంటుంటే, ఆవిడ చిన్నపిల్ల కాదు కదా, అర్థం చేసుకోలేకపోయిన మనస్తత్వం కాదు కదా, ఖచ్చితంగా కట్ చేసి ఉండేది. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా, వాటికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్, యష్మి ఏమనింది ఒకసారి, ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు బాగుండే, కనీసం మాట్లాడేవాడివి నాతో వచ్చి, అందరితో మాట్లాడుతావు బట్ నాతో మాట్లాడట్లేదు ఏంట్రా, బడ్డీగా వచ్చావు, కనీసం అలాగైనా మాట్లాడు,
ఈ హౌస్లో మాట్లాడితే నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగేటప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? సైలెంట్గా ఒక నవ్వు నవ్వేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావంటే నా గురించి అన్ని స్టోరీలు తెలియకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అనుకుంటున్నావు? నా వల్ల నీ గేమ్కి ప్రాబ్లం అవడం ఇష్టం లేదు. ఓకే, బయటికి వెళ్ళాక చూద్దాంలే. నా వల్ల నీకు ఎలాంటి ఎఫెక్ట్ కాకూడదని పృథ్వీతో చెప్పింది, ఇతనితో చెప్పింది. ఆ పృథ్వీ విషయంలో కూడా అలాగే చెప్పింది, ఆ క్లారిటీ ఇచ్చింది. పైగా నాకు చాలా మంది ఆప్షన్స్ ఉన్నారని ఉంటే చూసుకో, నాకు బయట ఉన్నారని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నీకు చాలా మంది ఉంటే మంచిదేనమ్మా, ఆల్ ది బెస్ట్, నీకు నచ్చిన వాళ్ళు నీకు బెస్ట్ చాయిస్ అనుకున్నవారు చూసుకో. నాకు ఆల్రెడీ ఉన్నారు, నీకు చాలా మంది ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఉన్నది ఒకే ఒక్క ఆప్షను. ఆవిడే నన్ను ఏదైతే వీడియోలో చెప్పాడో అది లవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు నాకు నా వైఫ్ ఆల్రెడీ నన్ను ఫిక్స్, ఇంకా ఆవిడతోనే ఏదైనా తాడోపేడో సర్వం, ఇంకా మొత్తం ఏ టు జెడ్ ఆవిడతోనే నా లైఫ్ అంతా ముడిపడి ఉందని లెక్క చెప్పాడు కదా. మరి అప్పుడు ఒక మాట చెప్పుండొచ్చు కదా. పైగా ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్పి, నాకు డ్రీమ్ వచ్చింది ప్రతి వీకెండ్లో డ్రీమ్ గురించి కూడా చెప్పేటప్పుడు కూడా ఇతను కూడా సిగ్గుపడుతూ ఇలా తలదించుకొని ఉన్నాడు తప్ప ఎందుకు ఇవ్వలా. సో ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకు పిచ్చ క్లారిటీ ఉంది, పడిపడి చచ్చే క్యారెక్టర్ కాదు, నీకు డిస్టర్బ్ చేయను, ఫ్రెండ్గా మాట్లాడుతున్నప్పుడైనా సరే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. మరి ఇచ్చాడా? ఇవ్వలే. సరే ఇక్కడే కట్ చేసినప్పుడు సోనియాతో చెబుతాడు కదా. ఆ తర్వాత సీన్ ఏం జరిగింది, ఇదంతా గార్డెన్ ఏరియా దగ్గర అక్కడ కూర్చొని బల్ల బయట ఉంటుంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడే దగ్గర ఆవిడ చెప్పడం, ఆ వీడియో వరకే వైరల్ చేస్తుంది. ఇగో ఆవిడ ఇట్లా చెప్పింది, అతను కట్ చేసిన తర్వాత అక్కడతో ఆగాడా. ఆ తర్వాత వెంటనే కిచెన్లోకి వెళ్ళి అక్కడ విష్ణుప్రియ, నబీల్ వాళ్ళు ఉంటే ఇలా వెళ్ళి వెనక నుంచి ఇలాగి బొగ్గెలా గిల్ల, వెనక నుంచి ఇలా బొగ్గలాగలేదా, ఆవిడ తెగ ఖుషి అయిపోలేదా, మళ్ళీ అటు నుంచి వచ్చి ఇలా బ్యాక్ నుంచి హగ్ ఇవ్వలేదా. అప్పుడు నబీలు ఏంటి ఇప్పుడు ఏదైనా ఏం చేశాడా అంటే, ఎవరెవడో విష్ణుప్రియ ఏదో ఒక పాట రాగం తీస్తుంది కదా, ఏ ఏ ఏ ఓ ఓ అంటూ వాళ్ళు హైప్ ఇవ్వలేదా, హడావిడి చేయలేదా, సందడి చేయలేదా, ఇదంతా జరగలేదా. మరి బొగ్గెందుకు గిల్లో, హగ్గెందుకు ఇచ్చో, అక్కడ ఒక ఫీలింగ్స్ అవి ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేసావు, నీకు లేనప్పుడు ఈవిడిదే తప్పని ఎందుకు ఇప్పుడు మళ్ళీ పోట్రే చేయడం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. విష్ణుప్రియతో ఏం చెప్పాడు, గౌతమ్తో ఆవిడ డ్యాన్స్ చేస్తుంటే నాకు మండింది. ఎందుకు మండింది? నీకు మండాల్సిన అవసరం ఏంటి? ఆవిడ ఇష్టం, ఆవిడ ఆట, ఆవిడ నచ్చిన వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంది, హోస్ట్ చెప్పేటప్పుడు చేస్తారు. నీకు మండాల్సిన పని ఏంటి? ఎందుకు మండింది? ఇది రెండోది. దీనికైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, ఎందుకు మండిందో. అలాగే మూడోది ఏంటి, విష్ణుప్రియ గౌతమ్ నామినేషన్లో అక్క అని పిలిచేసరికి ఇతను ఏమన్నాడు, నాకు సర్రున మండింది, రయ్యమని రైజ్ అయ్యింది. నీకు ఎందుకు సర్రున మండింది, ఎందుకు రయ్యమని రైజ్ అయ్యింది? ఈ పాయింట్ కూడా మూడో ప్రశ్న ఇది, దీనికి కూడా ఆన్సర్ అయితే చేయండి. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, యష్మి గౌతమ్తో తినిపించుకుంటా అంటే నాకు ఎవరో తినిపిస్తానన్నారు, ఎవరో మర్చిపోయినాను అంటే వీళ్ళు పోటలు పడి వెళ్ళేటప్పుడు ఆయన తినిపించడం, ఇవి తినడం అనేది జరిగేటప్పుడు ఫీల్ అయ్యేమన్నాడు, మా రెసిపీ ఆయన తినిపించడం ఏంటండి అన్నాడు. సో నిజంగా అక్కడ మీ రెసిపీ అంటే వాళ్ళ రెసిపీ ఏంటి, సరే ఎవరో ఏదో తినిపించారు, తినిపిస్తే ఇది మీకు లేకుండా మొత్తం అన్నం అంతా కానీ లేకపోతే ఒక లేకుండా ఆయన తినిపించలేదు కదా, అంత ప్రేమతో ఆయన ఎందుకు తినిపించడం అని లెక్క. మళ్ళీ అప్పుడు కూడా ఎందుకు అంత ఫీల్ అయ్యో. ఇది నాలుగోది. ఇక ఐదోది ఏంటి, టీషర్ట్ ఇష్యూ. టీషర్ట్ గురించి కూడా ఆ అమ్మాయి వచ్చి ఇతని సేమ్ అక్కడ డ్యాన్స్ గురించి ఎట్లాగైతే ఎవరికో మండాలని ఆ ఏదది టీషర్ట్ విషయంలో కూడా చెప్పింది కదా. ఎస్, ఇది గౌతమ్ టీషర్ట్, ఇది వేసుకుంటేనే మన టాస్క్ గెలిచాము, సో ఇది చాలా లక్కీ టీషర్ట్ అని ఎందుకు ఇతనికి మండాలని ఎంత హట్ అయిపోయాడు. మేము ఎంత కష్టపడి ఆడితే ఆ టీషర్ట్ గురించి తెచ్చుకొచ్చిందంటే అది ఎంత పెద్ద పంచాయతీ అయింది. ఆయన కూడా వెంటనే అందుకే కదా అంత ఫీల్ అయిపోయి ఏబీసీ, ఏ వచ్చి బీపే వాళ్ళే, బి వచ్చి సిపే వాళ్ళే, ఇవన్నీ చెప్పేసరికి వెంటనే వెళ్ళి అక్క టీషర్ట్ వాష్ చేసి ఐరన్ చేసి ఇచ్చాయని కూడా అడిగింది. మరి ఇక్కడ కూడా ఎందుకు అంత ఫీల్ అయిపోయాడు, టీషర్ట్ గురించి లైట్ తీసుకోవచ్చు కదా, ఏదో ఊరికే నన్ను ఆట పట్టించడానికి అంటుందని. నిన్ను ఎందుకు ఆట పట్టిస్తుందో, ఆట పట్టించడం మనకున్న ఇంటెన్షన్ ఏంటో ఆమెకే తెలుసు, ఆమె ఇంటెన్షన్ ఏంటనేది నీకు తెలుసు, అందువల్ల కూడా అంత ఫీల్ అయ్యావు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, లేటెస్ట్గా ప్రేరణ, అసలు మనం ఎవరైనా ఊహించాం అలాంటి డైలాగ్ వీకెండ్లో వస్తుందని. అంటే సీక్రెట్ ఏదైనా చెప్పమ్మంటే, అంటే కన్ఫెషన్ రూమ్లో చెప్పిందా కాకుండా కన్ఫెషన్ రూమ్లో ఏమని చెప్పింది ఆవిడ, అంటే నిఖిల్కి కూడా ఉంది కానండి బయట పడ్డండి అని చెప్పలా. అలాగే మరి వీకెండ్ నాగార్జున అడిగేటప్పుడు కూడా చెబితే షాక్ అవ్వాలి అందరం. ఆ బ్లౌజు హుక్స్లు ఏవో కట్ చేయాలా, విప్పాలా, కుట్లు ఏమైనా విప్పాలా, ఇట్లా మాట్లాడుతాడంటే ఇది ఎప్పుడు జరిగిందంటే నబీల్ అనలేదా, మన బెడ్రూమ్లో జరిగిందంటే ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తారో, లేనిపోయినవన్నీ హైప్ ఇవ్వకండి, లేనిపోయిన పబ్లిసిటీ చేయకండి, ఒక్కనాడైనా సీరియస్గా ఖండించాడా. ఇప్పుడు నేను ఒక 7 ఎగ్జాంపుల్స్ చెప్పా. అలాగే ఏ వచ్చి బీపే వాళ్ళే, బి వచ్చి సిపే వాళ్ళని పృథ్వీ చెప్పేటప్పుడు కూడా వీళ్ళు ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడతా మొహాలు దాచుకుంటూ ఇట్లా రియాక్షన్ వచ్చిందో తప్ప నిఖిల్ నుంచి కూడా అప్పుడైనా సరే మరి రియాక్ట్ అయ్యాడో చెప్పాడా. అరే పృథ్వీ పోనీ హోస్ట్ అక్కడ ఉన్నారు, తర్వాత అరే ఏంట్రా నువ్వు ఏం చెబుతున్నారో, బుర్రగడ పనిచేయదని గట్టిగా అడగలేదే. పైగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, ఎన్ని చూడండి ఇవన్నీ ఇన్సిడెంట్స్ కాదా, మరి ఇవన్నీ వైరల్ చేస్తే బాగుండేది కదా. అట్లాగే యష్మి విష్ణుప్రియను డ్యాన్స్ కోసం ఎంత డ్రిల్ చేసింది, పృథ్వీతో యష్మికి చేయాలని వస్తే ఈమె ఆ నిఖిల్తో చేయాలని తెగ ఫీల్ అయిపోయి ఆ పేరు కోసం వాళ్ళు బిగ్ బాస్ పంపించిన లెటర్ కూడా విష్ణుప్రియ ప్రయత్నం లేకుండానే ఆవిడేం వాంటెడ్లీ కావాలని తెచ్చుకోలే, నాకు మార్చండి అనేటప్పుడు కూడా ఈవిడ ఎంత ఫీల్ అయిపోయింది.
ఆవిడని ఎంత డ్రిల్ చేసిందే అప్పుడు ఎవరు విష్ణుప్రియనే. అప్పుడు కనీసం ఇతను వచ్చి నిఖిల్ వచ్చి కనీసం ఒక మాట అయినా ఖండించాడా, కట్ చేశాడా? యష్మి అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తాను, ఏంటి డాన్స్ నాతోనే ఎందుకు చెయ్యాలి, ఏం డాన్సే కదా ఎవరితో చేయొచ్చు కదా అనుకుని ఖండించవచ్చు కదా, అప్పుడు కూడా ఖండించలేదు కదా. ఇలా ఇన్ని సందర్భాల్లో వచ్చేటప్పుడు ఒక్కసారి కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఉంటుంటే చాలా బాగుండేది. ఏ సందర్భంలో కూడా రియాక్ట్ అవ్వలేదే, అవ్వకుండా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్. గౌతమ్‌తో యష్మి పాయింట్‌లోనే అక్క అని ఎందుకు పిలిచావు నామినేషన్ విషయంలో అంటే, ఆయన కూడా అది అతని నోటితోనే చెప్పించాలనే కదా! ట్రయాంగిల్ అవుతుందా? ఈ అక్క అనేది రాధిక అక్క లెక్క పోతుందని లెక్క అప్పుడు కూడా అడిగేటప్పుడు నామినేషన్‌లో కూడా గౌతమ్ అడిగితే ఆన్సర్ కూడా చేయలేకపోయాడు. అది ఆవిడని అడుగు అన్నాడు. సో, మరి నువ్వెందుకు అంత ఫీల్ అయ్యావు? అలాగే టేస్టీ తేజ కూడా ఎగ్ విషయంలో కూడా ధైర్యం లేదా, భయమా, నాది తప్పైతే ఆవిడ తప్పేంటి, అది ఆవిడని అడగండి తప్ప, ఆవిడ పాయింట్ల కోసం కూడా ఇతను ఎందుకు నామినేషన్‌లు తీసుకోవాలి? వాళ్ళ అమ్మగారు చెప్పింది కూడా అదే గదా! వాళ్ళ అమ్మగారికి గ్రూపిజం చెబితే వీళ్ళ పీఆర్‌కి గాని, ఫ్యాన్స్‌కి గాని ఎవరికి కనిపించదు. అదే మాట నేను చెబితే మీకు నిఖిల్ నచ్చదండి. మీరు గౌతమ్ పీఆర్ అండి. గౌతమ్ క్రీమ్ బిస్కట్ ఆడుతుండు. గత సీజన్‌లో శుభశ్రీ రాయగురుతో, ఈసారేమో ఈ సీజన్‌లో నేను కూడా చెబితే అప్పుడేమన్నారు? మీరు నిఖిల్ పీఆర్ అండి. మీకు గౌతమ్ అంటే పడదండి. మీకు గౌతమ్ అంటే నచ్చదండి. మీరు నిఖిల్ పీఆర్ అండి. సరే ఈ కామెంట్‌లో సరే మీకు ఆ ఫ్రీడమ్ ఉంది పెట్టుకోవచ్చు గానీ, సరే నేను చెప్పేదేంటంటే, ఇట్లా ఇన్ని సందర్భాలు దాదాపు నేను ఒక 10, 12 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇన్ని జెప్పినప్పుడు వీకెండ్‌లో నాగార్జున అన్ని సార్లొచ్చి సరదాగా ఆట పట్టించేటప్పుడు కూడా ఎప్పుడైనా నిఖిల్ ఖండించాడా? సో, నిన్న వినిపించిన స్టోరీ ఏంటి? నాకొక వైఫ్ అనుకుంటున్నాను అని చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు కదా! ఇక్కడ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇక్కడ ఏంటి యష్మి క్లియర్‌గా చెబుతుంది. నేను సింగిలు. నా ఫ్యామిలీ నాకు అడగరు. అడిగినా చెప్పేస్తా. నాకు ఆ ధైర్యం ఉంది. నాకు ఓకే నచ్చారు అని చెప్పేసి. అలాగే మొన్న ఒక టాపిక్ వాళ్ళ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యే ముందు ఆ అమ్మాయి ఏం చెప్పింది? మా నాన్నగారు వస్తారు. వచ్చేటప్పుడు అమ్మ నువ్వు మ్యారేజ్‌కి రెడీ అంటారు. నేను ఇంక రెడీ కాలేదు. నాకు నచ్చినోళ్ళు సెట్ అవ్వరని ఈ నిఖిల్‌తో చెప్పింది. సరే అప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇతని రియాక్షన్ ఏంటని చెప్పింది. అట్టాగే ఇంకొక వీడియోలో కూడా ఏమంటది? నేను సింగిలు. మా ఫ్యామిలీకి చెప్పేస్తా. నాకు ధైర్యం ఉంది. నాకేం ఇబ్బంది లేదు. నేను జెప్పేస్తా అంటూనే అప్పుడు కూడా అనింది. నీకు కూడా వేరే లైఫ్ ఆ స్టోరీ అంతా తెలుసు. ప్రతిసారి నా గురించేనా? నీ గురించి కూడా నేను ఆలోచించా. అంటే నీ గురించే నేను ఎక్కువ ఆలోచిస్తా. బట్ నాకు ఆ ధైర్యం ఉంది అనేటప్పుడు కూడా ఇతడు విషయం చెప్పేస్తే నాకు నీ విషయం ఓకే. బట్ నా విషయం వరకొస్తేనే చెబుతా. బట్ నాది చాలా కాంప్లికేటెడ్ ఉంది అన్నాడు. మరి అంత కాంప్లికేటెడ్ ఉండేటప్పుడు ఈ అమ్మాయి ఫస్టే మొక్కై ఉండేటప్పుడే తుంచేయాలి గదా! వద్దమ్మా అలాంటి విత్తనాలు చల్లొద్దు. ఆ మొక్కలు, మొలకలు అవన్నీ వద్దు. నాకు వేరే ఆల్రెడీ మొక్కేంటి పెద్ద మహావృక్షమే ఉంది. ఆ వృక్షం నీడలోనే నేను సేద తీరాలనుకుంటున్నా. సో, నువ్విప్పుడు కొత్తగా ఈ విత్తనాలు చల్లడం, మొలకలెత్తడం, వాటికి ఎరువులు వేయడం, ఈ మొక్కలు పెంచడాలు, ఈ వద్దమ్మా ఈ ప్రేమ విత్తనాలు ఒక్క రోజన్నా చెప్పుంటే ఇంత పంచాయతీ లేదు గదా! ఇప్పుడు ఇంత ఆవిడెందుకు అంత హర్ట్ అయింది? ఆఖరికి నేనే బ్యాడ్ అయ్యాను కంటే బ్యాడ్ అయ్యింది. అటునుంచి కూడా రాబట్టే 2 చేతులు కలిసే చప్పట్లొచ్చాయి. ఈరోజు లేదు వన్ సైడే వచ్చిందని చెప్పేసి ఒకరి వైపే తప్పు చూపడం అనేది కరెక్ట్ గాదు. ఆడియన్స్ అన్నీ గమనిస్తారు గదా! పైగా ఆ ఏబీసీ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఒక్కసారి కూడా సీరియస్‌గా చెప్పలేదని కూడా యష్మి అంటున్నది. ఆ వీడియో కూడా వచ్చింది ఇప్పుడు బయటికి. మరి యష్మి వాళ్ళు కూడా షేర్ చేస్తారు గదా! ఆ తమాషాకి చెప్పాడనేసి అన్నాడంట పృథ్వీని. అరే! తమాషాకి చెప్పావని. అది ఎట్లా తమాషా అయ్యిద్ది? ఇప్పుడు నిన్న అంత ఫీల్ అయ్యాడు. అంత ఎమోషన్ అయ్యాడు. ఆమె ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, థర్డ్ లవ్ తర్వాత ఆవిడే కనిపించగానే ఈవిడే నా లైఫు. ఈవిడే నా వైఫు. అంత ఫీల్ అయ్యాను. అలాగే డేట్స్ కూడా చెప్పుకొచ్చాడు. పలానా ఏదో డేట్‌లో చూసాను. ఆ డ్రెస్సు, హెయిర్ స్టైలు, ఆ ఎమోషనల్ బాండింగ్ నేను విడిచిపెట్టుకోలేను. కలిసే ఉంటాను. ఆ వ్యక్తితోనే ఉంటాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ చూడడం ఒకసారి ఫిక్స్ అయిపోతా అని చెప్పాడు కదా! ఆమె నా వైఫ్ అని చెప్పాడు. చాలా మెమోరీస్ ఉన్నాయి. నా సైడే తప్పుంది. నేను మంచోడినని చెప్పట్లేదు. కానీ నాకు చాలా కోపం వచ్చి ఏమి కాకపోతే వేరే ఉన్నారనుకుని కూడా నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ లెక్క. అమ్మ మా అమ్మతో సమానం అని చెప్పారు. అంతా ట్రై చేసి చెప్పా. బట్ నేను ఒకవేళ ఆల్రెడీ కొట్టినా పర్వాలేదు కొట్టించుకుంటా. నాకు అంత ఇష్టమైనటప్పుడు ఎంత ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండేటప్పుడు నేను కూడా ఆ ఎపిసోడ్ రివ్యూలో కూడా ఏం చెప్పా, పాపం ఆయన ఇంత బాధపడుతున్నాడు హార్ట్‌ఫుల్‌గా లవ్ అనిపిస్తా ఉంది. సో, అర్థం చేసుకుంటే బెటరు. సరే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎవరికైనా వస్తాయి అనుకున్నాం. బట్ ఆవిడ నుంచి మళ్ళీ 2 పోస్టులు అయితే వచ్చాయి సోషల్ మీడియాలో ఆ ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా. నమ్మొద్దు ఇండైరెక్ట్‌గా చెబుతా ఉంటారు ఏదో లెక్కనే. ఏంటిది ఇండైరెక్ట్‌గా ఆవిడ పోస్టులు అయితే పెట్టారు. ఇతను కూడా ఏంటి మళ్ళీ ఏదో కొంచెం ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యేసరికి సెలెక్ట్ చేయడం కష్టమైపోయింది. అప్పుడు సైలెంట్‌గా ఉండిపోయా. బట్ తనకు స్పేస్ ఇచ్చా. బట్ నేను ఇప్పటికైతే విడిచిపెట్టలే, గివ్ అప్ ఇవ్వలేదని కూడా చెప్పాడు. మొత్తానికి ఈయన చెప్పిన దాని వల్ల ఏంటంటే, ఇతడు ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఎవరైనా ఇన్వాల్వ్ కావడం వల్ల ఇతడు సైలెంట్ ఉండిపోయాడు. ఆ సైలెంట్ అనేది తన లవ్‌కి ఇప్పుడు వైలెంట్‌గా మారిపోయిందనే విషయం అర్థమైతుంది. సో, కంప్లీట్‌గా దూరం చేసుకోలేదని కూడా చెబుతున్నాడు. ఈయన ఇక్కడ చెప్పగానే ఆ ఎపిసోడ్ అయిపోయిన కాసేపట్లో ఒక 1 అవర్‌లోనే ఆవిడ పెట్టిన కొటేషన్ కూడా చూసాం మనం. వాళ్ళు మాస్కులేసుకొని ఆడుతా ఉంటారు. మోసపోకండి. నకిలీ వ్యక్తులు చివరి వరకు ఆ మాస్కులు రిమూవ్ అయితా ఉంటాయి. ఒరిజినల్ కలర్స్ వస్తా ఉంటాయి. ట్రూ కలర్స్. వాళ్ళ ముసుగు పూర్తిగా తొలగిపోయే వరకు వెయిట్ చేయండి అని ఆవిడ కూడా సాంజయ్ పార్కర్ తాలూకా ఏంటది కొటేషన్ కూడా షేర్ చేశారు. సో, ఇంత ప్రేమ, ఇంత లవ్వు, ఇంత బాండు, ఇంత లైఫ్, ఈ ఆవిడే వైఫ్ ఇన్ని ఉండేటప్పుడు కనీసం 10% అనేందుకు 100% చెప్పాలి.
నువ్వు ఫస్ట్ నుంచి చెప్పకుండా ఉండిపోతే ఆవిడ ప్రపోజ్ పెట్టింది ఓకే. యష్మి నుంచి ఆ వైబ్ వచ్చింది. అంతా వచ్చింది. ఇప్పుడు సడన్‌గా నీ ఆటకి ఎఫెక్ట్ అయితుందని చెప్పేసి సోనియా వచ్చి నామినేట్ చేయగానే మొత్తం ప్లేట్ ఫిరాయించేసి తప్పంతా ఆవిడదనేస్తే ఎట్లా? ఇది అర్థం కాదా? ఇదే విషయాలు నేను ఉన్నదున్నట్టు చెబితే ఎవరిదైనా తప్పైతే చెబుతా. నేనేంటంటే కంటెస్టెంట్‌కి ఎప్పుడు ఫ్యాన్ గాను. వాళ్ళు ఈరోజు బాగా ఆడితారే, భలేగా ఆడి అదరగొట్టేశారు. మంచి మైలేజ్ వస్తది. బ్రహ్మాండంగా ఆడియన్స్‌కి ఎందుకు కనెక్ట్ అయితారంటే అవే చెబుతా ఉంటా పాయింట్స్. అవి చెబితేనేమో హర్ట్ అయిపోతారు, ఫీల్ అయిపోతారు, బొంగ మూతి పెట్టేస్తా ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, పీఆర్స్ కావచ్చు. సరే మరి మీకేమనిపించింది ఓవరాల్‌గా? ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను దాదాపు ఒక 12, 14 ఎగ్జాంపుల్స్ చెప్పా. వాటన్నింటికి ఆన్సర్ మీరైతే ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. మరి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.